టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివల కాంబోలో రూపొందిన సెన్సేషనల్ మూవీ దేవరా పార్ట్ 1 ఆడియన్స్ ముందుకు సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా మొదటి రోజు గ్లిచ్ వలన వ్యూస్ అప్డేట్ అవ్వలేదు. కానీ తర్వాత కంటిన్యూస్ గా వ్యూస్ అప్డేట్ అయ్యి సాలిడ్ గా జోరు చూపించగా 40 మిలియన్స్ కి పైగా వ్యూస్ మార్కును దాటేసిన ఈ సినిమా రిలీజ్ అయిన రోజు 2-3 గంటలకే యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టగా తర్వాత కంటిన్యూస్ గా ట్రైలర్ టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూనే వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5.5 రోజులకు పైగా ట్రైలర్ యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యి ఇప్పుడు టాప్ 2 ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ నోట్ చేసిన గంటల ప్రకారం చూసుకుంటే ట్రైలర్ యూట్యూబ్ లో సుమారు 133 గంటలకు పైగా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించింది. రీసెంట్ టైంలో ఈ రేంజ్ లో ఇన్ని గంటల పాటు ట్రెండ్ అయిన ట్రైలర్ ఇదే అవ్వడం విశేషమని చెప్పవచ్చు. ఆడియన్స్ లో రీచ్ ఓ రేంజ్ లో సొంతం చేసుకున్న దేవరా ట్రైలర్ మొదటి రోజు అంచనాలను అందుకోలేకపోయినా రెండవ రోజు నుండి మాస్ రచ్చ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ లాంగ్ ట్రెండింగ్ ట్రైలర్స్ లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్ మాస్ పవర్ ను మరోసారి నిరూపించిన ఈ సినిమా ట్రైలర్ పరంగా సాలిడ్ రీచ్ ని ఇప్పుడు సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర సెప్టెంబర్ 27న ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా కూడా కలెక్షన్ల పరంగా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇక సినిమా నుండి మరో కొత్త పాట అయిన ఆయుధ పూజ సాంగ్ త్వరలో రిలీజ్ అవుతూ ఉండటంతో ఆ సాంగ్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ను మరింతగా పెంచేస్తుందంటూ మేకర్స్ చెప్తున్నారు. మరి ఆ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుంది, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఆ సాంగ్ రిలీజ్ తర్వాత ఇంకా ఎంత వరకు పెరుగుతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.